మీకు ఎక్కడ నొప్పులున్నాయో అక్కడ ప్రతి దినము తెల్లవారి సాయంత్రం 2 పూట్లు ఆ ఒక తైలాన్ని మీరు రాస్తూ వచ్చారనుకోండి, ఆ కీళ్ళవాతం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ భుజాల నొప్పులు కావచ్చు, ఇది ఏదైనా ఉన్నిలే ఆ సమస్య తగ్గుతూ వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, లేదా కొత్తగా పుట్టుకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ మీకు మీరుగా చేసుకునేలాంటి చాలా వరకు వీడియోస్ నేను పెడుతూ ఉన్నాను. అలా కాని పక్షాన మీరు మాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే మీకు మీరుగా చేసుకుంటేనే ఆ ఒక సమస్యను పరిష్కారం చేసుకునే ఒక అనుభవం మీలో దొరుకుతుంది. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేస్తారు, ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందండి, ఆ క్వశ్చన్కి ఉత్తరమే ఉండదు. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆ చెట్టు దొరికే తావులో మీరు ఎత్తుకొని పోవాలనే కానీ నన్ను అడగడం పద్ధతి కాదు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. అది ఎందుకు పనిచేస్తుందంటే చూడండి, కీళ్ళవాతం అంటారు. 80 రకాల వాతాలు ఉన్నాయి. ఆ 80 రకాల వాతాల్లో ఈ కీళ్ళవాతము, సంధివాతము మరియు ధనుర్వాతం ఇలాంటివి చాలా వరకు సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఈ కీళ్ళవాతం వచ్చిందనుకోండి, జాయింట్లు మొత్తం నొప్పులు వస్తుంటాయి. మోకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మోకాల కానీ కాబట్టి మొత్తం, ఎందుకంటే గొజ్జు అరిగిపోతుంది. గొజ్జు లేకుండా అరిగిపోయి ఎముకలు అరుగుతూ వస్తుంటాయి. గొజ్జు మన కాళ్ళల్లో కావచ్చు, చేతుల్లో కావచ్చు, ఈ జాయింట్లలో కావచ్చు, ఎక్కడ ఎప్పుడు గొజ్జు తగ్గిందనుకోండి, అప్పుడు ఎముక అరుగుతూ వస్తుంది. ఆ ఎముక అరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం తగ్గింది అని అర్థం. కాల్షియం తగ్గిందనుకోండి, ఆ సమస్య మీకు ఎక్కువైతే వస్తుంది. రెండవది, రక్త సంచారం సరిగా కాకుండా రక్తంలో ఐరన్ కంటెంట్ తగ్గిందనుకోండి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది చూశారనుకోండి, బాగా పెరుగుతూ ఉంటారు, లావు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కావచ్చు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దాన్ని మీరుగా చేసుకోవచ్చు. ఏమంటే ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు పై లేపనానికి ఆయిల్ చేసుకోండి. ఎందుకంటే కడుపు తీసుకునేది ఒక తర ఉంటుంది. మీరు ఆయిల్ పైన లేపనం చేసుకునే ఎలా చేసుకోవాలంటే చూడండి, ఈ పొద్దు ఇది తుమ్మి చెట్టు అంటారు. ఇది చూడండి, ఇది తుమ్మి చెట్టు చాలా బాగుంటుంది. పూలు చూశారు కదా. దీన్ని ఏం చేయాలంటే మనము ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసి మొత్తం ఈ మన్నంతా రాలగొట్టేయండి. రాలగొట్టేసి వీటికి కట్ చేసుకోండి. కట్ చేసి బాగా నీళ్ళలో వేసి కడిగేసి ఒక మ్యాక్సిమం ఒక కిలో 2 కిలోలంతా ఈ వేర్లు మాత్రమే కట్ చేసుకోండి. వీటి కట్ చేసి వేర్లు మాత్రం వస్తుంది. బాగా దంచి రసం తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండేటప్పుడే తీసుకోవాలి. మళ్ళీ మీకు ఇదైపోయిన తర్వాత మీరు తీసుకునే కాదు. బాగా ఎండింది అనుకోండి, మళ్ళీ తీసుకునే కాదు. ఈ ఏర్లు మాత్రమే కట్ చేసి క్లీన్గా దంచేసి రసం పిండుకోండి. ఒక 1/2 లీటర్ కావచ్చు, 1/2 లీటర్ కావచ్చు. మీరు ఈ రసం తీసుకొని దీంట్లోకి నువ్వుల నూనె, స్వచ్ఛముగా ఉన్న నువ్వుల నూనె మాత్రమే వాడుకోవాలి. మీరు అలా కాదు, కొట్లో దొరుకుతుందండి నువ్వుల నూనె, మనం వాడుకుంటున్నామంటే దాన్ని పని చేయకపోతే మేము సమస్య కాదు, మా జవాబుదారి కాదు. దాని నుంచి ఈ ఒక నువ్వుల నూనె తీసుకొని మీరేం చేస్తారంటే సన్నని మంట మీద, ఎక్కువ మంట పెట్టకూడదు, ఫ్లేమ్ ఎక్కువ ఉండకూడదు. దానికి ఏం చేస్తారంటే సన్నని మంట పెట్టి నువ్వుల నూనె దాంట్లో పోసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ రసం ఉంది కదా, ఈ రసం సమభాగాలు ఉండాలి. నువ్వుల నూనె ఎంత ఉంటుందో అంతే రసం ఉండాలి. ఈ రసాన్ని దాంట్లో పోసి సన్నని మాట ఇమరగట్టారనుకోండి, ఇమరగాంచుకుంటూ రావాలి. కాంచుకుంటూ వచ్చారనుకోండి, ఆ ఒక్క పూర్తి రసం అంతా ఇమిరిపోయి ఉత్త తైలం మాత్రమే మిగలాలి. అలా మిగిలినప్పుడు ఆ తైలాన్ని తీసి పక్కలో పెట్టుకొని మీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ ప్రతి దినము తెల్లవారి సాయంత్రం 2 పూట్లు ఆ ఒక తైలాన్ని మీరు రాస్తూ వచ్చారనుకోండి, ఆ కీళ్ళవాతం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ భుజాల నొప్పులు కావచ్చు, ఇది ఏదైనా ఉన్నిలే ఆ సమస్య తగ్గుతూ వస్తుంది. పత్తి ఉండాలి. ఎలాగంటే చూడండి, మసాలా పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువగా మసాలా తింటుంటారు, నూనె పదార్థాలు ఎక్కువ తింటుంటారు, అలా తగ్గించుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి ఎక్కువ వాడుకోండి. మీరు వాత పదార్థాలు ఆలుగడ్డ, అనపప్పు, మినపప్పు, అలసందులు, బఠానీలు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే వాత శరీరం ఉంటారు. దాన్ని వాత ప్రకృతి గల శరీరానికి వాత పదార్థాలు పరిపూర్ణంగా మానుకోవాలి. అలా మానుకుంటేనే ఆ సమస్య నుంచి దూరం కాగలరు మీరు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉన్న వాళ్ళు మీరుగా తయారు చేసుకునే ఒక రెమెడీని మీకు చూపించాను.
అలా కాదండి మా నుంచి కాదు, మాకు దొరకవు, మేము చేసుకునేదానికి కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. దానికి కావాలంటే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఆ ఒక్క సమస్య నుంచి మీరు దూరం రావచ్చు, దూరం అయితే రావచ్చు. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. మీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ ప్రతి దినము తెల్లవారి సాయంత్రం 2 పూట్లు ఆ ఒక తైలాన్ని మీరు రాస్తూ వచ్చారనుకోండి, ఆ కీళ్ళవాతం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ భుజాల నొప్పులు కావచ్చు, ఇది ఏదైనా ఉన్నిలే ఆ సమస్య తగ్గుతూ వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, లేదా కొత్తగా పుట్టుకున్న సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ మీకు మీరుగా చేసుకునేలాంటి చాలా వరకు వీడియోస్ నేను పెడుతూ ఉన్నాను. అలా కాని పక్షాన మీరు మాకు కాల్ చేయొచ్చు. ఎందుకంటే మీకు మీరుగా చేసుకుంటేనే ఆ ఒక సమస్యను పరిష్కారం చేసుకునే ఒక అనుభవం మీలో దొరుకుతుంది. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేస్తారు, ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందండి, ఆ క్వశ్చన్కి ఉత్తరమే ఉండదు. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆ చెట్టు దొరికే తావులో మీరు ఎత్తుకొని పోవాలనే కానీ నన్ను అడగడం పద్ధతి కాదు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. అది ఎందుకు పనిచేస్తుందంటే చూడండి, కీళ్ళవాతం అంటారు. 80 రకాల వాతాలు ఉన్నాయి. ఆ 80 రకాల వాతాల్లో ఈ కీళ్ళవాతము, సంధివాతము మరియు ధనుర్వాతం ఇలాంటివి చాలా వరకు సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఈ కీళ్ళవాతం వచ్చిందనుకోండి, జాయింట్లు మొత్తం నొప్పులు వస్తుంటాయి. మోకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మోకాల కానీ కాబట్టి మొత్తం, ఎందుకంటే గొజ్జు అరిగిపోతుంది. గొజ్జు లేకుండా అరిగిపోయి ఎముకలు అరుగుతూ వస్తుంటాయి. గొజ్జు మన కాళ్ళల్లో కావచ్చు, చేతుల్లో కావచ్చు, ఈ జాయింట్లలో కావచ్చు, ఎప్పుడు గొజ్జు తగ్గిందనుకోండి, అప్పుడు ఎముక అరుగుతూ వస్తుంది. ఆ ఎముక అరుగుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం తగ్గింది అని అర్థం. కాల్షియం తగ్గిందనుకోండి, ఆ సమస్య మీకు ఎక్కువైతే వస్తుంది. రెండవది, రక్త సంచారం సరిగా కాకుండా రక్తంలో ఐరన్ కంటెంట్ తగ్గిందనుకోండి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది చూశారనుకోండి, బాగా పెరుగుతూ ఉంటారు, లావు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కావచ్చు. ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దాన్ని మీరుగా చేసుకోవచ్చు. ఏమంటే ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు పై లేపనానికి ఆయిల్ చేసుకోండి. ఎందుకంటే కడుపు తీసుకునేది ఒక తర ఉంటుంది. మీరు ఆయిల్ పైన లేపనం చేసుకునే ఎలా చేసుకోవాలంటే చూడండి, ఈ పొద్దు ఇది తుమ్మి చెట్టు అంటారు. ఇది చూడండి, ఇది తుమ్మి చెట్టు చాలా బాగుంటుంది. పూలు చూశారు కదా. దీన్ని ఏం చేయాలంటే మనము ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసి మొత్తం ఈ మన్నంతా రాలగొట్టేయండి. రాలగొట్టేసి వీటికి కట్ చేసుకోండి. కట్ చేసి బాగా నీళ్ళలో వేసి కడిగేసి ఒక మ్యాక్సిమం ఒక కిలో 2 కిలోలంతా ఈ వేర్లు మాత్రమే కట్ చేసుకోండి. వీటి కట్ చేసి వేర్లు మాత్రం వస్తుంది. బాగా దంచి రసం తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండేటప్పుడే తీసుకోవాలి. మళ్ళీ మీకు ఇదైపోయిన తర్వాత మీరు తీసుకునే కాదు. బాగా ఎండింది అనుకోండి, మళ్ళీ తీసుకునే కాదు. ఈ ఏర్లు మాత్రమే కట్ చేసి క్లీన్గా దంచేసి రసం పిండుకోండి. ఒక 1/2 లీటర్ కావచ్చు, 1/2 లీటర్ కావచ్చు. మీరు ఈ రసం తీసుకొని దీంట్లోకి నువ్వుల నూనె, స్వచ్ఛముగా ఉన్న నువ్వుల నూనె మాత్రమే వాడుకోవాలి. మీరు అలా కాదు, కొట్లో దొరుకుతుందండి నువ్వుల నూనె, మనం వాడుకుంటున్నామంటే దాన్ని పని చేయకపోతే మేము సమస్య కాదు, మా జవాబుదారి కాదు. దాని నుంచి ఈ ఒక్క నువ్వుల నూనె తీసుకొని మీరేం చేస్తారంటే సన్నని మంట మీద, ఎక్కువ మంట పెట్టకూడదు, ఫ్లేమ్ ఎక్కువ ఉండకూడదు. దానికి ఏం చేస్తారంటే సన్నని మంట పెట్టి నువ్వుల నూనె దాంట్లో పోసి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ రసం ఉంది కదా, ఈ రసం సమభాగాలు ఉండాలి. నువ్వుల నూనె ఎంత ఉంటుందో అంతే రసం ఉండాలి. ఈ రసాన్ని దాంట్లో పోసి సన్నని మాట ఇమరగట్టారనుకోండి, ఇమరగాంచుకుంటూ రావాలి. కాంచుకుంటూ వచ్చారనుకోండి, ఆ ఒక్క పూర్తి రసం అంతా ఇమిరిపోయి ఉత్త తైలం మాత్రమే మిగలాలి. అలా మిగిలినప్పుడు ఆ తైలాన్ని తీసి పక్కలో పెట్టుకొని మీకు ఎక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడ ప్రతి దినము తెల్లవారి సాయంత్రం 2 పూట్లు ఆ ఒక తైలాన్ని మీరు రాస్తూ వచ్చారనుకోండి, ఆ కీళ్ళవాతం కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ భుజాల నొప్పులు కావచ్చు, ఇది ఏదైనా ఉన్నిలే ఆ సమస్య తగ్గుతూ వస్తుంది. పత్తి ఉండాలి. ఎలాగంటే చూడండి, మసాలా పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువగా మసాలా తింటుంటారు, నూనె పదార్థాలు ఎక్కువ తింటుంటారు, అలా తగ్గించుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి ఎక్కువ వాడుకోండి. మీరు వాత పదార్థాలు ఆలుగడ్డ, అనపప్పు, మినపప్పు, అలసందులు, బఠానీలు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తగ్గించుకుంటూ రావాలి.
ఎందుకంటే వాత శరీరం ఉంటారు దాన్ని. వాత ప్రకృతి గల శరీరానికి వాత పదార్థాలు పరిపూర్ణంగా మానుకోవాలి. అలా మానుకుంటేనే ఆ సమస్య నుంచి దూరం కాగలరు మీరు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉన్న వాళ్ళు మీకు మీరుగా తయారు చేసుకునే ఒక రెమెడీని మీకు చూపించాను. అలా కాదండి మా నుంచి కాదు, మాకు దొరకవు, మేము చేసుకునేదానికి కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతుంటాయి. దానికి కావాలంటే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఆ ఒక సమస్య నుంచి మీరు దూరం అయితే రావచ్చు. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం.